హలో అండి, బాగున్నారా? ఈరోజు మటన్ బోన్స్తో చారు సూప్ అంటారు కదండి, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న ఈ మటన్ బోన్స్ని వేసుకోవాలండి. ఈ మటన్ బోన్స్ ఎంత బాగా కట్టుకుంటే అంత బాగా మంచిదన్నమాట, నీసు వాసన రాకుండా ఉంటుంది. దీంట్లో ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ అండి, ఇది కూడా వేసి ఒక 10 నిమిషాలు ఆ అల్లం వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఈ మటన్ సూప్ అనేది జలుబు చేసినప్పుడు వేడివేడిగా ఈ సూప్ తాగితే చాలా చాలా బాగుంటుంది అనమాట, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ సూప్ని వీక్లీ ట్వైస్ అన్నా అట్లీస్ట్ 1 టైం అన్నా పిల్లలకి పెడితే పిల్లలకి హెల్త్కి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లాగా వాటర్ యాడ్ చేసుకుని మనము మూత పెట్టుకుని మగ్గనించుకోవాలి. దీంట్లో ఎంత స్పైసీగా మసాలాలు ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. కారం ఎంత ఎక్కువ వేసుకున్నా తర్వాత మసాలాలు అవన్నీ ఎక్కువ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు నేను కారం యాడ్ చేసుకున్నానండి. ఇట్లా కారం యాడ్ చేసుకున్న తర్వాత మనకి సూప్ ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసెస్ సూప్ యాడ్ చేశాను అనమాట. అది చిక్కబడుతుంది. కార్న్ఫ్లోర్ ఉండేది కదండి, అది ఒక బౌల్లో 2 స్పూన్స్ వేసి చిక్కపడటానికి వేస్తారు ఫైనల్గా, కానీ నేను వేయలేదండి ఇంట్లో కాబట్టి. ఇట్లా నేను గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు సూప్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి, అన్ని వాటర్ సరిపోతుంది. ఇట్లాగ వాటర్ యాడ్ చేసుకుని దీంట్లో టేస్ట్కి తగ్గట్టు మనం మసాలాలు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కనీసం ఒక 10 నిమిషాలన్నా ఉడకనివ్వాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేదన్నమాట. ఈ సూప్ ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట, సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. కారం ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఫైనల్గా మటన్ బోన్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి.